డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక చోట రాస్తాడు, మన భారతదేశ చరిత్ర మొత్తం బ్రాహ్మణిజానికి బౌద్ధానికి జరిగిన సంఘర్షణ మాత్రమే అని. అది నిజమే అనిపిస్తుంది. బౌద్ధాన్ని నాశనం చేయటంలో వైదిక మతస్థులు ఎన్ని అన్యాయాలకు, అక్రమాలకు, కుట్రలకు పాల్పడ్డారో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. చివరి మౌర్య వంశపు రాజు బృహద్రథ, అతని సేనాని అయిన పుష్యమిత్ర శృంగుడు కుట్రపూరితంగా హత్య చేసి తనను తాను రాజుగా ప్రకటించుకుని, అప్పుడు వాళ్ళున్న ఆ నగరం పేరు సాకేతును పేరు మార్చి అయోధ్య అని పెట్టుకున్నాడు. అయోధ్య కాదు, అయోధ గాని. అయోధ అంటే మౌర్య వంశంలో యోధులెవరూ లేకుండా చేశాను. పోని అయోధ్య అంటే యుద్ధం లేకుండానే నేను ఈ మౌర్య సామ్రాజ్యాన్ని ఆక్రమించాను. తర్వాత ఇంకోటి ఏమంటాడు, మౌర్య రాజులు చంద్రగుప్తుడి దగ్గర నుంచి వరుస పెట్టి 10 మంది రాజులు పాలించారు. సుమారు 142 పాలించారు వాళ్ళు. అయితే ఈ 10 మందిని నేనే హతమార్చాను అన్నట్లుగా దశహర అని కూడా ప్రకటించుకున్నాడు. ఆ దశహర దసరాగా మనతో పండుగలు చేయిస్తున్నారు వైదిక మతస్థులు. దానికి తగిన పీఠకథలన్నీ చెప్పారు, మనకు తెలుసు. అట్లాగే బుద్ధుడి చరిత్ర, వ్యక్తిత్వం, బోధనలు ఈ వైదిక మతస్థులు ఎక్కడా ఉన్నట్టుగా నమోదు చేయలేదు. అట్లాగే అశోకుడు చేసిన బౌద్ధ ధర్మ ప్రచారానికి చేసిన కృషి గురించి గాని, ఆయన వ్యక్తిత్వం గురించి గాని, ఆయన ప్రజారంజకమైన పాలన ఎట్లా అందించాడనేది గాని ఎక్కడా నమోదు చేయలేదు. మీరు అశోకుడి విషయం తీసుకుంటే మన టెక్స్ట్ బుక్లో గాని ఇతరత్రా గాని ఏం కనపడుతుంది? అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి రాజు. ఆయన చెట్లు నాటించాడు, రోడ్లు వేయించాడు, ఆ రోడ్ల పక్కన విశ్రాంతి భవనాలు కట్టించాడు. ఇట్లాంటివి తప్ప అసలు ఆయన తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల గురించి ఒక్క మాట ఒక్క చోట ఎవడూ రాయలేదు. అయితే వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే పాళీ భాషలో బౌద్ధ గ్రంథాలలో అన్నీ నమోదు చేయబడే ఉన్నాయి. అవన్నీ రాహుల్ సాంకృత్యాయన్ వెళ్ళి అక్కడి నుంచి భారతదేశానికి కొన్ని వేల పుస్తకాలు తీసుకొచ్చాడు. అవి ఇక్కడ ప్రచారంలోకి వచ్చాయి. అన్ని భారతీయ భాషల్లోకే కాదు, ప్రపంచ భాషల్లోకి అనువాదం అయ్యాయి. అందువల్ల అశోకుడి గొప్పతనం గురించి, అతడి సామ్రాజ్యం, అతని వ్యక్తిత్వం, బౌద్ధ ధమ్మాన్ని ఆసరాగా చేసుకుని ఆయన అందించిన ప్రజారంజకమైన పాలన, నైతిక పాలన, శీల ప్రధానమైన పాలన ఎలా ఉండేది అనేది అంతా నమోదై ఉంది. ఈ మాట నేను ఊరికే అనటం లేదండి. మీకు 1-2 ఉదాహరణలు కూడా చెప్తాను. ఒక బ్రిటిష్ కవి ఆర్నాల్డ్ ద లైట్ ఆఫ్ ఏసియా అని ఇంగ్లీష్లో ఒక పద్య కావ్యం రాశాడు. దాని అర్థం ఏమిటి అంటే, బుద్ధుడు లైట్ ఆఫ్ ఏసియా, మొత్తం ఆసియా ఖండానికి వెలుగునిచ్చిన మహనీయుడు అని ఆయన ఒక పద్య కావ్యం రాశాడు ఇంగ్లీష్లో. అది యూరోప్ దేశాలకు పాకిపోయింది. బుద్ధుడి గొప్పతనం ప్రపంచమంతా తెలిసొచ్చింది. అయితే ఇక్కడ మన భారతదేశంలో అనువాదం చేసే ఈ మనువాదులు ఏం చేశారంటే, లైట్ ఆఫ్ ఏసియాను ఆసియా ఖండపు వెలుగు అని రాయొచ్చు కదా, రాయలేదు. బుద్ధ చరిత్రము అని సాదా సీదాగా రాసేసుకున్నారు. అంటే బుద్ధుడికి ఆ మహోన్నతమైన స్థానాన్ని, ఆ వెలుగును వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు. అదే అన్యాయం అశోకుడి విషయంలో కూడా జరిగింది. ఎందుకు జరిగింది అంటే, అశోకుడు బయటి నుంచి వచ్చిన ఆర్యుడు కాదు, ఇక్కడి మూలవాసి. మౌర్య అనేది ఒక జాతి ఇప్పటికీ భారతదేశంలో ఉంది. ఆ జాతికి చెందిన వాళ్ళు మూలవాసులు, ఈ దేశవాసులు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు లేని విధంగా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, మొత్తం భారతదేశం, ఇటు మయన్మార్, బర్మా, ఇవన్నీ ఇంత పెద్ద దేశాన్ని ఏకఛత్రాధిపత్యం వహించి అన్ని కొత్త సంస్కరణలు చేస్తూ అశోకుడు పాలిస్తే, ఆయన గురించి వీళ్ళు ఈ మనువాదులు చరిత్రలో ఒక్క మంచి మాట రాయలేదు. సరే, నేను ఇందాక చెప్పినట్లు పాళి గ్రంథాల్లో నుంచి విషయాలు బయటకు వచ్చాయి.
అవి ప్రపంచవ్యాప్తమైపోయాయి. ఇప్పుడు అరచేతిని అడ్డుపెట్టి సూర్యరశ్మిని ఆపలేవు అన్నట్టుగా ఎవడో ఏదో రాయకుండా దాచిపెడితేనో వక్రీకరించి రాస్తేనో అది ఎల్లకాలము మరుగున పడిపోతుందని అనుకోకూడదు. ఇంకొక విషయం గమనించండి. మనం స్వాతంత్రం లభించిన తర్వాత మన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ దార్శనికుడు కాబట్టి ఆయన అధికార చిహ్నాలన్నీ బౌద్ధం నుండి స్వీకరించాడు. చూడండి, మన జెండా మీద ధమ్మచక్రం ఉంటుంది. అట్లాగే సారనాథులో అశోకుడు ఒక స్తంభం మీద వేయించిన 4 ముఖాల సింహం గుర్తును తెచ్చి ఇక్కడ భారతదేశపు అధికార చిహ్నంగా పెట్టుకున్నాడు. అంటే దాని వెనక కృషి చేసిన కొంత కళాకారులు ఉన్నారు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని అమల్లోకి తేవటం అనేది ఆయనే కదా ప్రధానిగా ఆయన. ఇట్లాంటివి కాకుండా ఇంకా మీరు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ఉంది. ఈ పెద్ద పెద్ద వాళ్ళు రాష్ట్రపతి, ప్రధాని, చీఫ్ జస్టిస్లు అందరూ ప్రమాణ స్వీకారం తీసుకునే ఒక హాల్ ఉంది, దర్బార్ హాల్. ఆ దర్బార్ హాల్ వెనక నిలువెత్తు బౌద్ధ విగ్రహం ఉంటది. మరి ఇన్ని విషయాలు మనం బౌద్ధం నుండి తీసుకున్నాము. ఇది రాముడి దేశము, కృష్ణుడి దేశము అయితే వాళ్లకు సంబంధించిన చిహ్నాలు పెట్టుకోవాలి కదా. ఎందుకు పెట్టుకోలేదు అంటే, రాముడు, కృష్ణుడు మీరు ఏ అవతారమైనా చెప్పండి, అవన్నీ కాల్పనిక కథలు, కల్పించిన పాత్రలు, చారిత్రక పురుషులు కాదు. బుద్ధుడు చారిత్రక పురుషుడు, అవతార పురుషుడు కాదు. అశోకుడు చారిత్రక పురుషుడు. అందువల్ల వాళ్ళ చిహ్నాలు మనం అధికారికంగా స్వీకరించాం. ఈ విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విదేశాలకు పోయినప్పుడు మై బుద్ధుకి దేశే ఆయాహు అని భాషణలు ఇవ్వటం కాదు, మనకు మనం నైతికంగా శీల ప్రధానంగా ఉంటున్నామా లేదా అన్నది ఆలోచించుకోవాలి. అశోకుడి కాలంలో నేరాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఎందుకంటే బౌద్ధాన్ని ప్రచారం చేశాడు. నేరస్తులందరూ పరివర్తన చెంది సన్మార్గంలో నడవటం వల్ల, అసలు జైళ్లన్నీ ఖాళీగా ఉండటం వల్ల ఒక సమయంలో అశోకుడు ఏం చేశాడంటే, ఆ జైళ్లన్నీ అనవసరంగా ఎందుకు కూలగొట్టండి అన్నాడు, కూలగొట్టారు. అట్లాంటి పరిస్థితి మళ్ళీ మనం చూడగలమా? అశోకుడి కాలంలో నిజంగా స్వర్ణ యుగం అంటే అది స్వర్ణయుగం. ఈ వైదిక రచయితలు ఏం చేశారు, ఆ తర్వాత వచ్చిన గుప్తరాజుల కాలాన్ని స్వర్ణయుగం అని డబ్బాలు కొట్టుకొని ప్రకటించుకున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ శృంగ వంశాన్ని స్థాపించిన పుష్యమిత్ర శృంగుణ్ణి దృష్టిలో పెట్టుకొని రాముడి పాత్రను చిత్రించారు. రామాయణం రాయబడింది. రాముడు ఎవడో కాదు, ఆ పుష్యమిత్ర శృంగుడే అని నేనంటున్న మాట కాదు, రాహుల్ సాంకృత్యాయన్ సర్టిఫై చేశాడు. ఓల్గాసే గంగా ఆయన రచన ఉంది, అందులో తిరగేసి చూడండి, మీకు ఆ విషయం స్పష్టంగా కనబడుతుంది. ఇట్లా అనేక మంది మేధావులు అనేక విషయాలు చెప్పారు. మనం కొంచెం చదివి ఆ జ్ఞానం నేర్చుకుని మనం కూడా మన బుద్ధిని పెంచుకోవాలి. ఇంకా మూఢత్వంలోనే ఉందాము, ఇంకా వెనకకే వెళదాము, శరవేగంగా ఆదిమ సమాజంలోకి మనం వెళ్ళిపోదాము అనే వాళ్లతో మనం ఏం మాట్లాడతాం? మనం ఇంత ముందుకు 21వ శతాబ్దంలోకి వచ్చాము, ఇంకా ముందుకు పోవాల్సి ఉంది. ఎట్లా పోవాలి? వైజ్ఞానికంగా పోతూనే ఉన్నాం, కానీ నైతికంగా శీల ప్రధానంగా ఉండటం లేదు. చూడండి, మీరు రోజు పేపర్ చేసినా టీవీ చూసినా అనైతికమైన అంశాలు ఎన్ని కనబడుతున్నాయి, ఎన్ని హత్యలు. ఎందుకవి? శీలం లేకపోవటమే, సరైన సహనం లేకపోవటమే. నేను ఎలాగా మనిషినో ఎదుటివాడు కూడా మనిషే అన్న స్పృహ లేకపోవటం. దీన్ని సాధించాలంటే మన ముందు తరం వాళ్ళు పూనుకోవాలి. ఒకప్పటి అశోక కాలం నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తీసుకురావాలి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, శ్రీరామనవమి అని అబద్ధపు కథలు చెప్పి మనతో పండగలు చేయిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఆ నవమి కంటే ముందే అష్టమి వస్తుంది కదా. ఆ చైత్ర శుక్ల అష్టమి రోజు అశోకుడు పుట్టినరోజు. ఆ అశోకుడు పుట్టినరోజు ఎక్కడ ఈ మూలవాసులు ఘనంగా జరుపుకొని దీన్ని ఒక పండగలాగా చేస్తారేమో అని దాన్ని మరుగున పడేయటానికి ఈ నవమిని ముందుకు తెచ్చి శ్రీరాముడి పుట్టినరోజు అని పండగ చేయిస్తున్నారు. శ్రీరాముడు ఎవరు?
రామాయణం అనే కావ్యంలో కల్పిత పాత్ర. సంఘ సంస్కర్త కాదు, తత్వవేత్త కాదు, వైజ్ఞానికుడు కాదు. ఒక కల్పిత పాత్రలకు పండగలు ఎన్ని ఏళ్ళు, యుగాలు, శతాబ్దాలుగా చేస్తూ ఉందాము.